They can do a piece of work in 24 days, while B can do it in 30 days. With the help of C, they can finish the whole work in 12 days. How much time is required for C to complete the same work alone? ఇక్కడ ఏ అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 24 డేస్ టైం పట్టింది. బి అనే పర్సన్ కు అదే వర్క్ కంప్లీట్ చేయడానికి 30 డేస్ టైం పట్టింది. బి అనే పర్సన్ కు 30 డేస్ టైం పట్టింది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సి అంటే ఏ ప్లస్ బి, ఈ ముగ్గురు కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఈ ముగ్గురు కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే కెన్ ఫినిష్ ద హోల్ వర్క్ ఇన్ 12 డేస్. అంటే ముగ్గురు కలిపి వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందంటే 12 డేస్ టైం పట్టింది. క్వశ్చన్ అడిగాడు హౌ మచ్ టైమ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ సి టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఎలా ఉన్నాడు. ఫస్ట్ మనం ఈ ముగ్గురు యొక్క డేస్ ఉన్నాయి కాబట్టి టోటల్ వర్క్ అనుకుందాం. టోటల్ వర్క్ ఏమవుతుంది 24, 30, 12 ఎల్సిఎం. 24, 30, 12 ఎల్సిఎం విల్ బి ద 120 యూనిట్స్ అవుతుంది. మనకు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ కావాలి అంటే ఎఫిషియన్సీ ఆఫ్ ఇండివిజువల్ గా ఏ యొక్క ఎఫిషియన్సీ కావాలంటే 120/24. 120/24 విల్ బి ద 5. అండ్ బి యొక్క ఎఫిషియన్సీ 120 యూనిట్స్ బై 30 డేస్. 120 యూనిట్స్ బై 30 డేస్ అంటే 4 యూనిట్స్ పర్ డే. 5 యూనిట్స్, ఏది 5 యూనిట్స్. అండ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి 12 డేస్ లో వర్క్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి టోటల్ వర్క్ 120 యూనిట్స్. 120 యూనిట్స్ బై 12 డేస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఏమవుతుంది అంటే 10 యూనిట్స్ పర్ డే. మనకి ఇచ్చిన క్వశ్చన్ లో సిది కనుక్కోమన్నాడు. మనకి ఏ ఎఫిషియన్సీ తెలుసు, బి ఎఫిషియన్సీ తెలుసు. ఏ ఎఫిషియన్సీ 5, బి ఎఫిషియన్సీ 4, సి ఎఫిషియన్సీ మనకు తెలియదు. టోటల్ 10 యూనిట్స్. 5 + 4 9. సి ఈజ్ ఈక్వల్ టు 10 - 9. సి యొక్క ఎఫిషియన్సీ 1 యూనిట్ పర్ డే. మన టోటల్ వర్క్ ఎంత 120 యూనిట్స్ ఉంది. సి యొక్క ఎఫిషియన్సీ 1. మనకు సి ఒకటి ఆ పని ఎన్ని రోజులు కంప్లీట్ చేయాలంటే టోటల్ వర్క్ 120, ఎఫిషియన్సీ ఆఫ్ సి 1 కాబట్టి by 1 = 120 డేస్.